రాష్ట్రంలో ప్రధానంగా పార్టీలన్నీ భయపడిపోతున్నాయట. అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే లోక్సభ ఎన్నికలు రావడం, అసెంబ్లీ ఎన్నికల్లోనే అడ్డగోలుగా ఖర్చు పెట్టుకున్నాం, మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికల్లో కూడా ఖర్చు పెట్టడానికి వెనుకాడుతున్నాం అనేటువంటి మాటలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద భయభ్రాంతులకు గురైపోతున్నారు, నాయకులంతా భయపడుతున్నారు. ఈ ఖర్చులేంది, ఈ కథ ఏంది, మొన్నటిదాకా పెట్టినాం, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. నెల రోజులు కాదు, ఏకంగా నెలన్నర నుండి స్టార్ట్ అయ్యాయి ఖర్చు పెట్టడం. ఇంకా ముమ్మరంగా ప్రారంభం, ఇంకా కరెక్ట్గా స్టార్ట్ కాలే. ఇంకొక 10 రోజులు అయితే ఇక గట్టిగా స్టార్ట్ అవుతుంది. ఇక పైసలు మరి ఖర్చు పెడతారా, మరి వెనక్కి తగ్గుతారా? ఆల్రెడీ పెడతానే ఉన్నారు, కానీ ఒక్కో సెగ్మెంట్కు దాదాపు 100 కోట్లు 50 కోట్లు కూడా పెట్టాల్సి వస్తుంది. మరి ఏ రకంగా పెడతారు, ఎట్లా ఖర్చు పెడతారో చూడాలి. ఇక మొత్తం మీద మాత్రం పరుగులు తీస్తున్నటువంటి ప్రధాన పార్టీలు రాష్ట్రంలో ఎండలు విపరీతంగా కొడుతున్నా కానీ గొడుగు పట్టుకొనైనా ప్రచారానికి పోతుర్రు. లోపల ప్రచారాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక సభలు, సమావేశాలు, ఏర్పాట్లు ఇవన్నీ మాత్రం గట్టిగానే జరుగుతున్నాయి. ఇక మా రేవంత్ రెడ్డికి అయితే కాలుకు తీరికముంటలేదు. మొత్తమే ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కాలుకు తీరికమే లేదు. తిరుగుడు. ఎంతసేపు ప్రతిపక్షాలు, ఇక మిగతా పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ రోడ్ల మీద అక్కడ ఇక్కడ గిది తిరుగుడు తప్ప మరి ప్రజా సమస్యల కోసం తిరిగింది లేదు, ప్రజా సమస్యల కోసం పాటుపడ్డది లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తన నడక ఓ రకంగా ఉన్నది. తన రూటే వేరు. ఏమో పట్టుకున్నాడయా చేతిలో, ఏం పట్టుకున్నాడు? ఇది నారాయణపేట సభలో కరవాలంతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో సరిత, అట్లాగే పర్ణికారెడ్డి, ఇక వంశీచంద్ర రెడ్డి కరవాలంతోనే మొత్తం మీద ఏమో చూపెడతాండి. ఇక అంటే ఓటమే, ఇది గెలుపుకు సిగ్నలా, ఓటమికి సిగ్నలా? మరి ఓడిపోతామని చెప్తాడు, మరి గెలుద్దామని చెప్తాడు. మొత్తం మీద ఇట్లా పట్టుకున్నాడు. ఇక 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తానని చెప్తుండు. 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాడట. ఈ మాట నమ్మొచ్చా ప్రజలారా? ఇప్పుడు మీరు ఒక్కసారి ఇది బాగా బైహార్ట్ చేసుకోవాలి. అందరూ కూడా ఈ మాటను మంచిగా అర్థం చేసుకోండి. స్టార్టింగ్లో ముఖ్యమంత్రి హోదాకి రాగానే 9వ తారీఖు నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా, సంతకం పెడతా అని చెప్పిండు. అది కాలేదు. 100 రోజుల సమయం ఇవ్వండి, 100 రోజుల సమయంలో ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. అవి గాలికే వదిలేసిండ్రు. మరి ఇప్పుడు రెండోసారి ఎంపీ ఎలక్షన్, లోక్సభ ఎన్నికలను ఉద్దేశంలో పెట్టుకొని మొత్తం మీద 15 ఆగస్టులోపు రుణమాఫీ అంటున్నాడు. మరి ఇది నమ్మి మీరు మళ్ళీ ఈ మాటను కూడా మూడోసారి కూడా నమ్ముతారా? నమ్మి మోసపోతారా? మరి చెనలారా, మీరే ఒకసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ఆలోచించుకోవాలి. ఏకకాలంలో 2 లక్షల రద్దు చేసే బాధ్యత నాది. మరి నీదే, రద్దు చేసే బాధ్యత నీదే ముఖ్యమంత్రి. నీది కాకపోతే ప్రజలది ఉంటుందా? చేయకపోతే నిన్ను కూడా రద్దు చేయాల్సి వస్తుంది. మరి ఇక ఇందిరమ్మ కమిటీలతోనే పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. ప్రధాని మోదీతో కేసీఆర్ చీకటి ఒప్పందం మరి కేసీఆర్దా, మరి మీదా? అది ఎన్నికలు అయిపోయినాకనే తెలుస్తుంది. ఇక అప్పటిదాకా తెలియదు. ఇక 5 ఎంపీ సీట్లలో భారాస ఓట్లు భాజపాకు వేసేలా అవగాహన అన్నట. 5 ఎంపీ సీట్లలో భారాస ఓట్లు భాజపాకు పడే రకంగా అవగాహన చేస్తున్నారంట. ఇది పోయి తన మీదికి ఏడ రివర్స్ అయిపోతుందో. మరి నేను బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడైతే బలమైన అభ్యర్థులు నిలబడరో ఆ చోట్ల నేను కాంగ్రెస్ వీక్ అభ్యర్థులను నిలబెట్టిన అనేటువంటి మాటలు ఎక్కడ రివర్స్ నాకే వచ్చేస్తాయో అన్న భయంతో బీఆర్ఎస్ వాళ్ళ మీద నెట్టుతాడు. మంచిగా బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే, కాంగ్రెస్ అనేది సపరేట్గా ఉంది. కాంగ్రెస్ సపరేటే, తెలంగాణ రాష్ట్రంలోనే విలీనమైపోయినట్టుగా ఉంది బీజేపీతోని. అంటే మోదీతో చేతులు కలిపిన రేవంత్ రెడ్డి చేతులు కలిపి ఇవాళ ఎంపీ అభ్యర్థులను అక్కడక్కడ ఎవరిని పెట్టినా కాంగ్రెస్లో డమ్మీ అభ్యర్థులను నియమించిండు. మొత్తం మీద బీజేపీలో బలమైన అభ్యర్థులు ఎక్కడ ఉంటారో కాంగ్రెస్లోను అక్కడ డమ్మీ అభ్యర్థులను నియమించిండు. అట్లా ఉంది. ఇక కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు. నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి. కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతురట. ఇక మెరుపు శతకం బాదిన హెడ్ 41 బంతుల్లో 102 పరుగులు తీశాడంట. ఇక చిన్న స్వామిలో పరుగుల సునామీ. సన్ రైజర్స్
287/3. ఇక యమబాదుడు బాధిరట, కొట్టుడు మామూలు కొట్టలేదట. యమ బ్యాటింగ్ యమబాదుడు బంతి పగిలేలా బౌలర్లకు ఇక పీడకలలు మిగిలేలా ఇక సన్ రైజర్స్ బ్యాటర్లు మరోసారి చెలరేగారు. ప్రతి బంతికి సౌండ్స్లోకి పంపేందుకు ఇక బ్యాటర్లు పోటీ పడగా ఫీల్డర్లు మొత్తానికి ప్రేక్షకులు అయ్యారు. ఇక ప్రేక్షకులు క్యాచ్లు అందుకునేందుకు ఎగబడ్డారు. సోమవారం ఇక ఆర్సీబీ పైన సన్ రైజర్స్ నిర్దాక్షిణ్యంగా ఇక విరుచుకుపడటంతో ఐపీఎల్లో అత్యధిక స్కోరు రికార్డు మరోసారి ఆ జట్టు సొంతమైంది. ఇక ట్రావిస్ హెడ్ 39 బంతుల్లోనే శతకం సాధించడంతో సన్ రైజర్స్ ఈసారి చిన్నస్వామి స్టేడియాన్ని ఊపేసి ఏకంగా 287 పరుగులు 3 వికెట్లు తీసేసింది. మొత్తం మీద బాధింది పరుగులు చేసింది. ఇక 22 సిక్సర్లు ఇక బాధేసింది. ఇక దినేష్ కార్తిక్ 83 ఇక అద్భుతంగా పోరాడినటువంటి బెంగళూరు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 7 వికెట్లకు 262 పరుగులే తీసింది. 7 వికెట్లకు 200 ఇంత మొత్తం మీద ఈ రకంగా 62 పరుగులు తీసిందట. 262. ఇక బెట్టింగ్ దందా ఆట కట్టు 5 స్థానాలపైన దాడులు 15 మంది అదుపులోకి. బెట్టింగ్ దందా ఇక ఇప్పటి నుండి కట్టుబడేసిరట. ఈ బెట్టింగ్లతోని అనేకమైనటువంటి ఆత్మహత్యలు చావులు మనం కళ్ళ చూసినాం. ఈ బెట్టింగ్ పాడుగాను ఏనంగా తీసుకొచ్చారు. దీనికి అగ్గిదలుగా ఈ బెట్టింగులు పెట్టాలి, కుటుంబం చచ్చిపోతుంది ఈ బెట్టింగులు చేయంగా. బెట్టింగ్ దందా అయిపోయింది ఒకటి. 5 స్థావరాలపై దాడులు 15 మంది అదుపులోకి తీసుకున్నారు. ఇక 2.40 కోట్లు స్వాధీనం చేసుకున్నటువంటి సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఇక బ్యాంకు ఖాతాల్లో మరో 10 కోట్లు ఉన్నట్లు కూడా గుర్తింపు. ఇక దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చిందట. దానం నాగేందర్కు ఏంది ఈసీ స్పీకర్ కార్యాలయానికి కూడా అనర్హత వేటు వేయాలంటూ బారాసా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసినారు. ఈసీ స్పీకర్ కార్యాలయానికి కూడా మొత్తానికి అనర్హత వేటు వేయాలంటూ బారాసా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పిటిషన్. ఇక బారాసా పాలనలో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియా వచ్చేసింది ఏందో వార్త. ఇక ఇప్పుడు ఉక్కుపాదంతో వేచి చూస్తున్నాం. రైతుల నుంచి ప్రతి గింజ మద్దతు ధరకు కొంటామనేది మా ప్రభుత్వ గ్యారంటీ. ఏడగొంటూరు వడ్లు కొంటలేరు, మన్ను కొంటలేరని ఆడ రైతులు పడిగాపులు కాసుకుంటా వారం రోజుల ఇంతవరకు కాంటనే పెడతలేరని లొల్లి పెడుతురు బొబ్బ. ఇక మేము ప్రతి గింజ కొంటాం, రీసైక్లింగ్ జరిగింది గతంలో, ఇక అట్లాంటివి జరగాయి. ఇప్పుడు బ్రహ్మాండంగా మేము పరిపాలిస్తామన్నట్టుగా చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్న మాట అనట. రైతుల ప్రతి గింజ కొంటారట. ఉన్నాయాడ మార్కెట్లో తీసుకొచ్చిన గింజలు కొని శాతం అయితే లేదు కానీ ప్రతి గింజ కొంటా. మాటలతోనే పబ్బం గడుపుతుర్రా ఈ కాంగ్రెస్ వాళ్ళు. మొత్తం మాటలతోనే పబ్బం. అట్లా పాడైంది కాంగ్రెస్ పరిపాలన. ఇక చూద్దాం ఎన్ని రోజులు సాగిస్తారో సాగించని. ఇక దీనికి మళ్ళీ ఇంకా సిగ్గులేక మళ్ళీ వచ్చి ఓట్లు వేయిర్రి, మాకు ఓట్లు వేస్తే మేము ఆగస్టు లోపే మళ్ళీ రుణమాఫీ చేస్తానని మళ్ళీ మాయమాట పట్టుకొచ్చిండు రేవంత్ రెడ్డి. ఇక రోజుకు 100 కోట్లు ఎన్నికల సమయంలో 4,658 కోట్లు సొత్తు స్వాధీనం చేసుకున్నారట. రోజుకు 100 కోట్లు పట్టుబడేటువంటి సొమ్ము. ఇక అంకుశం ఇక డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు. అంట. ఇక కాంగ్రెస్ హామీలు అమలయ్యే వరకు మేము పోరాడతామని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక రైతు దీక్షలో ఎండినటువంటి వరి కంకులతో ఇక భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొత్తానికి ఒక చేత నాగలి, ఒక చేత ఎండిపోయినటువంటి వరి గొలుసులను పట్టుకొని కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా కొట్లాడతామని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక ఓట్ల కోసం వస్తున్నటువంటి ఆ పార్టీ నాయకులను నిలదీయాలి. ఇక మిస్డ్ కాల్తో అన్నదాతలు సమస్యలు తెలియజేయాలి. ఇక రైతు దీక్షలో కిషన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి కథ. మొత్తానికి మళ్ళా వస్తుర్రు దొంగలు మళ్ళా వస్తుర్రు. వాళ్ళ దొంగల్ని ఈసారి తరిమి కొడితే ఊరవుతల్లాగా పరిగెత్తాలి. ఊరవుతల్లాక. ఇక కవితకు 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ.
23 దాకా కవితకు జ్యుడిషియల్ కస్టడీ. ఆమె మీడియాతో మాట్లాడటంపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేసినారు. ఇక గద్వాల జలదీక్షలో మొత్తానికి మాట్లాడుతున్న హరీష్ రావు, చిత్రంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇక ఎమ్మెల్యేలు విజయుడు, ఇక కృష్ణమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఓట్లు దండుకోవడానికే రుణమాఫీ ప్రకటన. ఇది వాస్తవం. ఓట్లు దండుకోవడానికి రుణమాఫీ ప్రకటన చేస్తున్నది దొంగ మాటలు, అబద్ధాల కోరు, అబద్ధాల మాటలే తప్ప ఇందులో నిజం లేదు. మిత్రులారా, మీరు గమనించాల్సింది ఇది, తప్పకుండా గమనించాలి. డిసెంబర్ 9నే అమలు చేయనందుకు రైతుకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఇక మాజీ మంత్రి హరీష్ రావు డిసెంబర్ 9న చేస్తానన్నాడు రుణమాఫీ. ఏడాబాయే, అబద్ధాలు కాకపోతే ఏంది ఇది? ఇక లోక్సభ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని భారాస సీనియర్ నేత, ఇక మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఇక రుణమాఫీపై భారాస చేసినటువంటి పోరాటానికి భయపడి ప్రజలను మట్టుబెట్టడానికే సీఎం ప్రకటన చేశారనేటువంటి ఆలోచన ఉంది. తప్పకుండా ఈ ప్రకటన దొంగ ప్రకటన. ఆగస్టులోపు చేస్తాననే ప్రకటన ఏదైతే ఉందో అది దొంగ ప్రకటన. ఇక ఖర్చు అయిపోతున్నామంటే ఎవరి కోసం ఖర్చు అయిపోతున్నారు? ఇలా ఖర్చు పెడతారు, రేపు పొద్దుగాల మళ్ళీ పోయి గద్దెలో కూర్చుంటారు. ప్రజల్ని మొత్తం ఆట ఆడియడానికే కదా మీరు ఖర్చు పెట్టేదంతా. మళ్ళీ మీ చుట్టూ తిరుగుతూ ఉండాలి. దొరా బాంచని కాళ్ళు మొక్తా, గీ పని చేయి గా పని చేయి అని తిరుగుతూ ఉంటే ఈడిసితంతా ఉంటారు మళ్ళీ మీరు. అట్లాంటి రోజులు. ఇక ముఖ్యంగా ఈ కాంగ్రెస్ వాళ్ళది దళారుల రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం వస్తుందని కేసీఆర్ మొన్నటి నుండి ముర్రో అని మొత్తుకున్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో. ఒక్క వ్యక్తిని పట్టించుకున్నా, ఒక్క నాదుడన్న దీన్ని ఆస్వాదించిండా? ఇవాళ చూస్తున్నాం కదా ఎట్లయిపోయిందో. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎడారి ప్రాంతంగా మారిపోయింది. అప్పుల హూబీలోకి దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒక్కరి దగ్గర చిల్లి గవ్వ లేకుండా అయిపోయింది. దీనికి కారణం వేరే అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక ప్రచార పెట్టుబడికి ముఖం చాటేస్తున్న నాయకులు అసెంబ్లీ వెంటే లోక్సభ ఎన్నికలు రావడమే కారణమట. ఇక పార్టీ కార్యక్రమాలతో జేబులు గల్లంతవుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం జోరందుకుంటున్నటువంటి తరుణంలో పార్టీలకు సకట పరిస్థితి ఏర్పడ్డదట. సకట పరిస్థితి పార్టీలకు. ఇక సాక్షి చైర్పర్సన్ను సాయిరెడ్డిని విచారించారా? ఇక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు వెల్లడిస్తున్న సునీత. ఇక వివేక హత్య రోజు అవినాష్ ఎవరికి ఫోన్ చేశారో తెలియాలి. భాజపాతో జగన్కున్నటువంటి అవినాభావ సంబంధం అందరికీ తెలుసు. ఇక సిబిఐ దర్యాప్తుపై ఒత్తిడి ఉండొచ్చని సునీత అనుమానం. మొత్తానికి ఇదో రకమైనటువంటి వార్త. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇక అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మన రేవంత్ రెడ్డికి అడుగులకు మడుగులొత్తేటువంటి పత్రిక ఏం తీసుకొచ్చిందో చూద్దాం. ఇగో బ్రహ్మాండంగా నేను చెప్పినానా, మొత్తం మీద ఒక 2 రోజులు రేవంత్ రెడ్డికి కొంచెం అటో ఇటో కిందనో మీదనో లేకపోతే అడుగు భాగానో వార్తేస్తుంది. మళ్ళీ తెల్లారి మాత్రం తీసుకొచ్చి మెయిన్గా ఇక్కడ పడేస్తుంది. ఒక్కనాడన్నా ఈ చోట కేసీఆర్ బొమ్మ కనబడతా మనకు? ఒక్క రోజన్న ఈ పత్రికలో ఈ బొమ్మల ఇక్కడ ఒక్క రోజన్న కేసీఆర్ మంచి పని చేసిండా, గీ పని చేసిండు కేసీఆర్కు అనుకూలంగా ఒక్కనాడన్న గిడ ఒక్క ఫోటో కనబడిందా? ఇదే ఈ వెలుగు దినపత్రిక అందాల బొమ్మ దినపత్రిక యొక్క వ్యవహారం ఏంది అంటే రేవంత్ రెడ్డికి సానుకూలంగా పనిచేయడమే ఈ పత్రిక యొక్క లక్షణం. ఏదేమైనా కొన్ని బయట వార్తలు కూడా మోసుకొస్తుంది. ఆ వార్తలు ఏందో కూడా చూద్దాం. ఇక ఈసారి మస్తు వానలు ఉన్నాయట. భారత వాతావరణ శాఖ వెల్లడి చేసింది. ఈసారి జోరుగా ఉన్నాయట వర్షాలు. ఇక 15 ఆగస్టులోపు రుణమాఫీ ఇప్పుడు ఈ మాటలు, ఈ చేతలు, ఈ దొంగ మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొంటామని హామీ ఇచ్చారట. ఏ మాట అయినా అసలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇవన్నీ కళ్ళబొల్లు కబుర్లు. ఇక 15 ఆగస్టులోపు రైతులకు ఏకకాలంలో ఏక మొత్తంలో రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. వచ్చే వర్షాకాలంలో పండే పంటలకు ఇది ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వడ్ల పంటకి బోనస్ ప్రకటించడు. ఎందుకు ప్రకటించడయ్యా అంటే రైతులు ఓట్లు వేస్తారా వెయ్యరా? ఒకవేళ ఇప్పుడు ఇట్లా ఓట్లు పడకపోతే, ఎంపీ సీట్లు ఇట్లా రాకపోతే నిజంగా చెప్తున్నా ఈ 2 లక్షల రుణమాఫీ ఉండదు, ఈ 500 బోనస్ ఉండదు. ఈ 2 ఎగనామే రాష్ట్ర ప్రజలకు ఈ 2 ఎగనామే పడతాయి ఖచ్చితంగా. అవి చేస్తాడు కూడా. అదంతే. గెలిచినా కానీ చేయడానికి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు వచ్చినా 10 సీట్లు వచ్చినా ఒరిగేది ఏం లేదు. ఉత్తదే అయితే తప్ప ఒరిగేది ఏముండదు.
ఓ అట్లా. ఇక సన్ రైజర్స్ కొత్త చరిత్ర మొత్తం మీద ఇక ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఏమో నారాయణపేట సభలో వంశీచంద్ను గెలిపించాలని ఇక జనాన్ని కోరుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి. పేరు బాగుంది, సీఎం రేవంత్ రెడ్డి. కలలో కూడా ఊహించలే నేను సీఎం అవుతాని. ఆ రేవంత్ రెడ్డి కలలో కూడా ఊహించలే. బిడా బెయిల్ కోసం బీజేపీకి బీఆర్ఎస్ను కేసీఆర్ తాకట్టు పెట్టిందట. మరి నువ్వు నీ బతుకు తెరువు కోసం, నీ వ్యవహారాల కోసం నీ బతుకుని తీసుకుపోయి బీజేపీ నరేంద్ర మోడీ చేతిలో తాకట్టు పెట్టలేదా? రాష్ట్రంలో కాంగ్రెస్ను ఓడగొట్టేందుకు ఆ రెండు పార్టీలు కుమ్మక్కు. ఏ రెండు పార్టీలు? బీజేపీ, కాంగ్రెస్ రెండు కుమ్మక్కయి తెలంగాణ రాష్ట్రం ఓన్లీ రాష్ట్రంలోనే కుమ్మక్కయి బీఆర్ఎస్ మీద దండెత్తుతున్నాయి. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలిస్తే ముదిరాజ్ బిడ్డలకు మంత్రిని చేస్తా, గెలవకపోతే చేయవా? 14 సీట్లు గెలిపిస్తేనే ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తా అంటున్నావు. ఓ 7 వస్తాయి, ఓ 8 వస్తాయి. ఒకవేళ మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. రెడ్డిని చేస్తాడేమో, రెడ్డినే మంత్రిని చేస్తాడు కావచ్చు. అయితే ఇక ముదిరాజును బీసీ ఇక ఏలోకి తేవడం, ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది. లోక్సభ ఎన్నికలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని కూడా వెల్లడి. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి అనేది ఎందుకు చెప్తానంటే పదే ఈసారి ఇప్పుడు ఈ ఎన్నికల్లో మంచి కష్టపడి పనిచేయరి, స్థానిక ఎన్నికలు ఉంటాయి, ఆ ఎన్నికల్లో మీకు నేను మంచి రిజల్ట్ ఇస్తా అని చెప్తాడు. ఇక ఎవరెవరికి స్థానిక ఎన్నికల్లో ఆ ఛాన్స్ ఇస్తాడో మరి కాంగ్రెస్ కొన్ని టికెట్లు కూడా పడతాయి, కాంగ్రెస్ టికెట్లు ఇవ్వాలి. ఇవన్నీ ఉద్దేశంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు. మొత్తానికి జనం వచ్చారనుకుంటే జనం ఇక ఏమున్న జనం ఇది అట్లా అల్లటప్ప అట్లా చిన్న కొంతమంది జనాలు ఉన్నారు. కానీ ఇగో ఈ విజువల్స్ కూడా చూడుర్రి, అటేదో ఇట్లా పెద్దగా జనాలు బాగా వచ్చినట్టుగా తీసిరు చూడుర్రి, కనబడుతుంటారు అటు. అది ఎప్పటి ఫోటోనో మరి, ఎప్పటిదో ఫోటో తీసుకొచ్చి పెడతారు ఇల్లు, అట్లా కూడా ఉంటుంది. ఇక కేరళతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇండియా పుష్పగుచ్చం లాంటిదని అన్ని వ్యూహాలకు ఇక సమగౌరవం దక్కాలన్నారు. ఎలక్టోరల్ బాండ్లతోనే బ్లాక్ మనీ కట్టడి అంటూ ఇక నా మనసుకు నచ్చిన ఆలోచనే ఈ స్కీమ్. ఇక ఆ పొజిషన్ పార్టీలది. అసత్య ప్రచారం మోదీ, లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటాం మోదీ చెప్తున్నటువంటి మాటలు. ఇక బాండ్ల రద్దుతో నిజాయితీ పరులు బాధపడతారు. మేము రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి భయం వద్దు. రాజ్యాంగాన్ని మారుస్తాడట అని రేవంత్ రెడ్డి పదే చెప్తాడు కదా. ఆ రాజ్యాంగాన్ని మార్చే పనే లేదు అసలు. రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి భయం వద్దు అని చెప్తుండు. బ్రహ్మాండంగా ఇంత మంచిగా చెప్పినాక ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం తీన్మార్ మల్లని చెప్తుండు, మొత్తం నరేంద్ర మోడీ మళ్ళా గెలవగానే రాజ్యాంగాన్ని మొత్తం మార్చేస్తాడట టోటల్గా అని చెప్తుండు. ఇవాళ ఈ మాటకి ఏం చెప్తాడు మరి? ఈ మాటకి మల్లన్న ఏం చెప్పాలి? ఇక మేము రాజ్యాంగాన్ని మారుస్తామనే భయం వద్దు, దేశానికి నేను చేయాల్సింది చాలా ఉంది, ఇది ట్రైలర్ మాత్రమే, అసలు అభివృద్ధి ముందుంది. ఇక ఎవరు పెట్టుబడులు పెట్టినా ఇక్కడోళ్ళకే ఉద్యోగాలు. ఇక ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని వెల్లడి. మన దేశంలో ఏ దేశం నుండి పెట్టుబడులు పెట్టినా కానీ స్థానికంగా ఉన్న దేశీయులకే మాత్రమే ఇక్కడి ఉద్యోగాలు ప్రకటిస్తామని చెప్తున్నటువంటి మోదీ ఎవ్వరు ఎన్ని కథలు పడ్డా ఇగో ఇట్లా ఉంటుంది. మోదీ బాగానే పరిపాలిస్తుంది. సెంట్రల్లో తప్పకుండా మోదీయే రావాలి. తెలంగాణ రాష్ట్రంలో అసలు బీఆర్ఎస్ వచ్చేది ఉండే. తప్పిబం ప్రజలకు అర్థం కాక కాంగ్రెస్కు ఓట్లేసారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం రావాలి? బీఆర్ఎస్ వచ్చేది ఉండే. ఇక టైం చూసి దెబ్బ కొడతాం, ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ చెప్తుంది. ఇరాన్ మొత్తం మీద ఇరాన్ పైన టైం చూసి దెబ్బ కొడతాము అని ఇజ్రాయెల్ చెప్తున్నటువంటి మాట. మొత్తానికి నిన్న మొన్న దాడులు అయితే జరిగినాయి. మళ్ళీ దాడులు చేస్తే ఇక మిసైళ్ళు డ్రోన్లతో విరుచుకుపడతాం అని చెప్తున్నటువంటి ఇరాన్. ఇక ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సహకరించబోం అమెరికా. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు సహకరించబోమని అమెరికా చెప్తాంది. ఇట్లా ఉన్నాయి దాడులు. ఇక టెస్లాపై స్టేట్ వర్సెస్ సెంటర్. ఈ నెలాఖరులో ఇండియాకు వస్తున్నటువంటి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇక తెలంగాణలో కంపెనీ ప్లాట్ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సీరియస్ ఎఫర్ట్ పెట్టింది. ఇప్పటికే ఎక్కడ ఉన్న అవకాశాలపై డిలైడ్
డీటెయిల్డ్ రిపోర్టు చేరవేత ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలపైన మొత్తానికి డీటెయిల్గా రిపోర్టు చేరిందట. ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇక ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన. కానీ గుజరాత్కు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నటువంటి కేంద్రం, ఆ తర్వాత మహారాష్ట్ర, యూపీ వైపు మొగ్గు చూపుతారట. ఇక ధాన్యం కొనుగోలుపై నిర్లక్ష్యం ఎందుకు? ధాన్యం కొనుగోలుపైన నిర్లక్ష్యం ఎందుకు అని అడిగితే కాంగ్రెస్ వాళ్ళు చేస్తుందే ముఖ్యంగా నిర్లక్ష్యం. ఎందుకు చేస్తారు నిర్లక్ష్యం అంటే రైతులకు ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలే. ఎప్పుడు అమలు చేస్తారు? ఇక రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రైతు దీక్ష. ఇక మిస్డ్ కాల్ నంబర్ ప్రకటించినటువంటి కిషన్ రెడ్డి. ఇక ప్రతి గింజకు కూడా మద్దతు ధర ప్రకటిస్తామని చెప్తుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తయ అయితే ఇక 15,000 ఎకరాల్లో పంట నష్టం. ఇక ఇట్లా ఉన్నది కథ. నీ మాటలు ఎవరు నమ్మరు? నీ దొంగ మాటలు రేవంత్ రెడ్డి, అన్ని దొంగ మాటలు, డబుల్ బాచి మాటలు, దోసుకపోయేటి. మీడియాతో మాటలేంటి? కోర్టు ఆవరణలో మాట్లాడడంతో కవితపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. మీడియాతోని మాటలేంటని, ఏదైనా చెప్పాలనుకుంటే విచారణ సమయంలో చెప్పాలని ఆదేశం. సిబిఐ కేసులో కవితకు 9 రోజుల జ్యుడిషియల్ కస్టడీ. 14 రోజులు అడిగినటువంటి సిబిఐ ఈ నెల 23 వరకు విధించిన కోర్టు. ఇక గర్భకోశ సమస్య, హై బీపీ, ఇక అల్సర్తో బాధపడుతున్నా బెయిల్ ఇవ్వండి. కవిత పిటిషన్ 22న విచారిస్తామన్నటువంటి న్యాయమూర్తి ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అని చెప్తున్నటువంటి కవిత. మొత్తానికి కవితను కస్టడీలో పెట్టిరు కదా, అది సిబిఐ కస్టడీ కాదు, ఇది బీజేపీ కస్టడీ. అంటే బీజేపీ వాళ్ళు ఆడుతున్న నాటకం, గేమ్. ఇక అంతే కదా. ఇక ఏమో విషయం ఏం లేదు, ఇంకా వేరే కథ ఏం లేదు. ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ రాజ్యలక్ష్మి. ఇక స్టేషన్ బెయిల్కు 25,000. అబ్బా, ఎస్ఐ రాజ్యలక్ష్మి. అమ్మ రాజ్యలక్ష్మి, బంగారు తల్లి, ఏడున్నావమ్మా? ఏడున్నదో ఈ రాజ్యలక్ష్మి? ఏసీబీకి పట్టుబడిన ఎస్ఐ రాజ్యలక్ష్మి. పాపం ఎంత కర్మైందమ్మా రాజ్యలక్ష్మి నీకు. ఇక ఫార్మసీ అనుమతికి 18,000, ఛార్జీ మెమో ఎత్తివేతకు 20,000. ఈ రకంగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డది. ఏసీబీ వలలో లంచవతారాలు. ఒకే రోజు మహిళా ఎస్ఐ, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఆర్టీసీ డిఎం పట్టివేత ఒక్క రోజులోనే. 200 కోట్లు దానం చేసి ఆధ్యాత్మిక మార్గంలోకి 22న గుజరాత్ దంపతుల జైన సన్యాసమట. అయ్యో, 200 కోట్లు దానం చేస్తారట ఆధ్యాత్మిక మార్గంలోకి. మొత్తానికి 22న గుజరాత్ దంపతుల జైన సన్యాసం పుచ్చుకొని ఉన్నారట. ఇక రోజుకు 100 కోట్లు. ఎన్నికల తనిఖీల్లో పట్టుబడుతున్న సొత్తు 45 రోజుల్లో 4,658 కోట్లు విలువైనటువంటి సొత్తు సీజ్ చేసినారంట. ఇక దేశ చరిత్రలో ఇదే రికార్డు. ఇక మత్తు పదార్థాల విలువే ఇక 2,068 కోట్లు. రాజస్థాన్లో అత్యధికంగా 778 కోట్లు ఇక వెల్లడించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తానికి అబ్బా, ఇట్లా మందు డబ్బులు విపరీతంగా జారగొడుతుర్రా నాయన. ఇక ఆ నీటిని ఎలా పొదుపు చేశారు? ఇక వివరాలు సమర్పించండి. ఇక పాలమూరు రంగారెడ్డికి కేటాయించినటువంటి 45 టీఎంసీల పైన ప్రభుత్వానికి మొత్తానికి సిడబ్ల్యూసి లేఖ రాసింది. ఇక సమ్మక్కకు ఎన్ఓసి పైన ఆరా. ఇక సీతారామ కింద అంత దిగుబడా అని ప్రశ్న. ఇక ఇది ఇట్లా ఉంటే ఆ తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరట. ఇక నదుల అనుసంధానంలో కేంద్రం దూకుడు. ఇక ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని నిర్ణయం. గోదావరి కావేరీ అనుసంధానం ఇక ముసాయిదా. ఇక డిపిఆర్ను తెలంగాణకు పంపించిన ఎన్డబ్ల్యూడిఏ. ఇక ఏవైనా అభ్యంతరాలుంటే నెలాఖరులోగా తెలపాలి, లేదంటే డిపిఆర్కు ఆమోదం తెలిపినట్లే లెక్క. ఆ తర్వాతే ప్రభావిత రాష్ట్రాల సీఎంల సంతకాలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. తెలంగాణ అభ్యంతరాలు బేఖాతరైపోయినాయి. మొత్తం మీద ఇట్లా ఉన్నది. ఇక మెతుకు సీమలో నేడు కేసీఆర్ సభ. అంటే మెదక్ జహీరాబాద్ లోక్సభ సెగ్మెంట్లలో ఎన్నికల శంఖారావం. సుల్తాన్పూర్ వేదికగా ప్రజా ఆశీర్వాద సభ. గులాబీ దళంతో
కథనోత్సవాన్ని సృష్టించబోతున్నటువంటి కేసీఆర్. ఇక దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్కు హైకోర్టు నోటీసులు జారీ. స్పీకర్ కార్యాలయం, న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘానికి జారీ. అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ పిటిషన్ పైన వాదనలు. ప్రతి వాదనలకు ఇక నోటీసులు ఇచ్చినటువంటి హైకోర్టు ఇక సభాపతికి విడిగా నోటీసులు ఇచ్చేందుకు నో చెప్పిందట. మంత్రి ఉత్తమ్ కోతలు బాగానే ఉంటాయిలే, సీఎం చెప్పినా కొంటలేరు. ఏం కొంటారు? సీఎం చెప్తే మా వరి ధాన్యం కొనేటట్టున్నారా? సీఎం మాటకు విలువే లేదు. ఆ కాంగ్రెస్ పార్టీలో మొత్తమే లేదు. ఇంకా ప్రజలు ఏం విలువిస్తారు? ఆయన విలువ ఉంచుకున్నాడా? ఒక మాట చెప్తే మాట మీద ఉంటే అది విలువ అంటారు. రోజుకో మాట, పూటకో వేషం, రోజుకో మాట మాట్లాడిన తర్వాత ఎవడు విలువనిస్తాడు? ఇక జనగామ మార్కెట్లో తొలగనటువంటి ధాన్యం ప్రతిష్టంభన. 5 రోజులుగా రైతుల పడిగాపులు. ఇక పేరుకుపోయినటువంటి 40,000 బస్తాలు. పేరుకే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధరకు కొన్నది 22,000 బస్తాలే. ఇక కడుపు మండిన రైతన్న కార్యాలయం ముందు మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అంబేద్కర్ను కాంగ్రెస్ ఎన్నడూ గౌరవించలే, ఇది వాస్తవం. ఎన్నడూ గౌరవించలే. కానీ మరి మొన్న అంబేద్కర్ జయంతి రోజు పోయి మరి ఆ పూలమాల వేసి ఏదో నమస్కారాలు చేస్తున్నాడే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఓట్లను ఉద్దేశించి చేస్తున్నటువంటి నమస్కారాలు, ఓట్లను ఉద్దేశించి చేస్తున్నటువంటి ఆ పూలమాలలు, ఆ దండలు, ఆ నమస్కారాలు, అవన్నీ దొంగ మాటలే, దొంగ పనులే ఉంటాయి. ఇక మొదటి నుంచి ఆ పార్టీ తీరే అంత. ఇక బాబాసాహెబ్ విగ్రహానికి నివాళులేవి? ప్రజలు రాకుండా గేటుకు తాళవేస్తారా? ఇక అంతకంటే అవమానం ఉంటుందా? ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్. ఏం క్షమాపణ చెప్తారు? అలా బొంద క్షమాపణ చెప్తారు. ఇక సెల్ఫీ తీసుకున్న లూటీ చేస్తున్నారు. ఫోటోలోని చేతి వేళ్లతో ఇక నకిలీ వేలిముద్రల తయారీ, వాటితో బ్యాంకు ఖాతాలు, ఇక సిమ్ కార్డులు, ఫోన్ల హ్యాక్లు చేస్తున్నారట. వామ్మో, జర జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ఒకే రోజు 3 ఏసీబీ దాడులు. అవినీతి నిరోధక శాఖ దూకుడు. 25,000తో పట్టుబడిన ఆసిఫాబాదు ఎస్ఐ. ఇక ఇది ఇంతకుముందే చూసినాం మనం. ఈసారి సమృద్ధిగా వానలు కురుస్తాయట. మొత్తానికి రాబోయే 10 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక 112 రోజుల్లో 50 ట్రాప్లు. లంచగొండుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. సగటున 3 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగి ట్రాప్. ఇక లంచ అవతారాల భరతం పడుతున్నటువంటి కొత్త బాస్ వచ్చి రావడంతోనే పెద్ద తిమింగాలకు ఎరవిచ్చినాడు. 24 గంటలు అందుబాటులో ఇక ఏసీబీ కాల్ సెంటర్. ఇక మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా లంచగొండితనం ఈ 2-3 నెలల్లోనే బ్రహ్మాండంగా జరిగిపోతుంది. మొన్నటికి మొన్న మన సీతక్క ఫ్రెండ్ తస్లిమా, ఆమె పేరు ఉంది కదా, ఆమె రిజిస్ట్రేషన్ ఆఫీసర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డది. ఇక ఇవాళ ఎస్ఐ రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి. ఇక ఓట్ల కోసం మళ్ళీ మోసం. ఎన్నికల కోసమే రేవంత్ హామీల నాటకం. ఇది వాస్తవం. రోజుకు 100 కోట్లు దొరికిపోతున్నాయట. దేశవ్యాప్తంగా ఎన్నికల సోదాల్లో భారీగా పట్టుపడుతున్న నగదు, మద్యం 45 రోజుల్లోనే ఏకంగా 4,650 కోట్లు సీజ్ చేసినారు. ఈ రకంగా కోట్లు విలువైన డ్రగ్ పట్టివేత, 2,069 కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత కూడా జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా ఎన్నికల వేడి అయితే కొనసాగుతుంది ముమ్మరంగా. ఇంకా రేవంత్ రెడ్డి నేను రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా ఆగస్టు లోపు అని చెప్తుందంటే, మళ్ళీ ఇప్పుడు కూడా ఓట్లు ఆయనతో గుద్దుచుకున్న తర్వాత గుండు కొట్టిద్దామనే ప్రయత్నం చేస్తుంది తప్ప మరొకటి లేదు.